అర్థమైంది ఏం చేశారో మీరు జరిగిందనమాట. సో దీనికి కంటిన్యూస్గా ఇందాక సార్ చెప్పారు, బ్లీడింగ్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు బయటికి కనిపిస్తుంది, కొన్నిసార్లు బయటికి కనపడదు. మనకు బయటికి కనిపించదు అనేది మనం గుర్తిస్తాం, రక్తం కనపడుతుంది, గాయాలు. కానీ ఇంటర్నల్గా బ్లీడింగ్ జరిగింది మనకు తెలుస్తుందా? చూడండి, కొన్నిసార్లు ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది కదా, చూసారు అలాంటి చెవులో నుంచి రక్తం వస్తుంది, నోట్లో నుంచి రక్తం వస్తుంది. కానీ బయట ఎక్కడ గాయాలు ఉండవు. మనం అప్పుడు ఏమనుకుంటాము, లోపల ఎక్కడో ఇంజరీ అయింది, బయట అయితే గాయాలు అయితే లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు మనం ఇప్పుడే వచ్చిందా ప్రాణాన్ని కాపాడటం కోసం మీరు ఎంత ప్రయత్నం చేశారు? ఒకరితో కాదు, అక్కడ చెప్పేది టీం గురించి చెబుతున్నాను. టీం అందరూ చెయ్యొస్తేనే ఒకడే లేపుకెళ్తావా? ఒకడే లేపుకెళ్తావు, వీళ్ళు ఎవరు లేకుండా ఒకరు లేపుకెళ్తావా? అది చెప్పేది, మేడం చెప్పేది. డ్రైవర్ లంచ్ వచ్చింది. మాకు ఎలాగా అవగాహన చేయడం, అది తర్వాత కింద పడితే చెప్పేలాగా తెలియదు. యాక్చువల్లీ మాకు నేర్చుకున్నాం. ముందు పెట్టాలి, ఫోటో దిగేసి వస్తాం సార్ చెప్తారా? అంటే ఇక్కడ డిసీజ్ అంటే మరణించడం అనేది కూడా వస్తుంది, లేదా చిన్న గాయం అసలు గాయం లేదు. ఒకవేళ వ్యక్తి సడన్గా జరిగినప్పుడు చనిపోవచ్చు, సడన్గా చనిపోవచ్చు, అప్పుడు మీరు చేయగలిగింది ఏమి మిగతా అది. అయితే ఇక్కడ దీంట్లో మనం నిన్న ఈ ABCDE గురించి కూడా మనం చెప్పుకున్నాం. ABC గురించి చెప్పుకున్నాం. ABC చెప్పుకున్నామా? ఏ పై మర్చిపోకూడదు. మళ్ళీ సాయంకాలం అయిపోయినప్పటికీ ఇంకా 2-3 దఫాలన్నా ఖచ్చితంగా అయితే ఇక్కడ రక్తస్రావం కాబట్టి ఇక్కడ మనం రక్తస్రావంలో
ఇంటర్నల్ బ్లీడింగ్ ఈ రెండింటిని కూడా మనం గమనించాలి. ఇది ఇక్కడ ఎక్స్టర్నల్ బ్లీడింగ్లో చిన్న గాయం విషయంలో టోర్నోకిక్తో ప్రత్యక్ష ఒత్తిడి ద్వారా రక్తస్రావం నియంత్రించవచ్చు. ఆల్రెడీ చూపిస్తాం. అంటే ఇప్పుడు ఛాతీ లేదా పొత్తి కడుపు గాయాలు విషయంలో మనము ప్రెజర్ డ్రెస్సింగ్ అనేది వర్తించదు. కాబట్టి బాధితుడి మీ ప్రాధాన్యతపై వైద్యుడికి బదిలీ చేయాలి. ఎప్పుడైనా టోర్నోపిక్ లైఫ్ సేవింగ్ ఈక్విప్మెంట్ ఈ ఈక్విప్మెంట్ అనేది చిన్న గాయం విషయంలో టోర్నోపిక్తో ప్రత్యక్ష ఒత్తిడి ద్వారా రక్తస్రావం అనేది నియంత్రించాలి అనేది, అంటే కొంత కంట్రోల్ చేయడం. అంటే బాగా కాలిపోతుంది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో క్లాత్ తీసుకొని దాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే టోర్నోపికల్ లైఫ్ ఒక ఈక్విప్మెంట్ ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. అయితే ఇక్కడ అంతర్గత రక్తస్రావంలో ఏం జరుగుతుంది అంటే బాధితుడిని ముందు సౌకర్యమైన స్థితిలో ఉంచాలి. అయితే రక్తం ఏం కనపడాల, కానీ మనిషి చాలా బాధతో ఉన్నట్టుగా కనపడుతుంది. నేను చెప్తున్నాను, ఇది ఏంటంటే ఈ ఎముకల కీలపై టోర్నోకిక్ అనేది వర్తించవద్దు. తర్వాత షాక్ మేనేజ్మెంట్ అంటే మనిషి పోతున్నాడు, రోడ్డు క్రాస్ చేస్తున్నాడు, ఒకడు గుద్దాడు, ఫస్ట్ అతను ఎక్కడికి పోతాడు, షాక్ లేకపోతాడు. అయితే ఇక్కడ ఈ షాక్ పోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే పెట్టుకోవాలి. ఒకటి శమనం పట్టడం, రెండోది తెల్లబడటం, మూడోది ఆతృత, నాలుగోది దాహం వేయడం, ఐదోది శ్వాస వేగంగా పట్టుకోవడం, తర్వాత బీపీ డౌన్ అవ్వడం, తక్కువైపోవడం. ఇది షాక్ మేనేజ్మెంట్లో మనం చేసుకోవాలి. తర్వాత ఇంకా మస్కులోస్కెలటల్ ఇంజురీస్ అంటే ఇది కూడా మస్కులోస్కెలటల్ గాయాలు అంటాం. ఏంటంటే లింబో ఎలివేషన్, అంటే కాలు పూర్తిగా ఫ్రాక్చర్ లేదా ఇరిగిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళ కట్టే అయ్యి మన పరిధిలో ఉండదు కాబట్టి హాస్పిటల్ తరలించి ఇది మనం చూస్తాం. తర్వాత ఇమ్మోబిలైజేషన్, స్లీప్ అంటాం, అవి కూడా కళ్ళబెట్టి పూర్తిగా కట్టాలి. ఇవి కూడా అది మేనేజ్ లోగా ఉన్నది దాన్ని మనం నెక్స్ట్ తలకు సంబంధించిన గాయాలు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం. తలకు బాగా మీ పేరేంటండి? కొంచెం గట్టిగా చెప్పండి. ప్లీజ్ మీరు దయచేసి వినడానికి ప్రయత్నించండి. మీరు డే వాళ్ళు లేరు కదా, మీరు ఈ రోజే వచ్చారు, ప్లీజ్ వినడానికి ప్రయత్నించండి. ఓకే, తలకి ఎక్కువ గాయాలంటే బాగా రక్తం వస్తూ ఉంది, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే ఎలా చెప్పండి, ఏం చేస్తాం, మనం ఏం చేయవచ్చు? ప్రైమరీగా ఫస్ట్ ఎన్ఎస్ వాటర్ నార్మల్ సెలవు వాటర్ క్లీన్ చేస్తే రక్తం అనేది కంట్రోల్ అవుతుంది, బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ బ్లీడ్ చేసిన తర్వాత క్లీన్ చేసేసి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు స్టెరాయిడ్ ఫ్లాక్స్ కార్నిపిట్ అనేది ఉపయోగించాలి. స్టెరాయిడ్ ఫ్లాక్స్ అనేది తీసుకొని రోలర్ బ్యాండేజ్ తీసుకొని ఆ బ్లీడింగ్ అనేది ఆపుకోవాలి. అది ఏ పొజిషన్లో ఉంటే ఆ బ్లీడింగ్ ఆగితే ఆ పొజిషన్లోనే ఆ హెడ్ని ఎలివేట్ చేసి పెట్టాలి. అలా పెడితే అలా పెడితే వెనకాల బ్యాక్ ఇంజరీ అయినప్పుడు సపోర్ట్ అనేది ఓవర్ హ్యాండ్ అయింది, వెయిట్ వచ్చేసింది. ఎందుకంటే అన్కాన్షియస్ సెమీ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మన బాడీ అనేది మనకి కొంచెం 30% వెయిట్ పెరిగిపోతుంది, ఎందుకంటే మనం సపోర్టింగ్ ఉన్నది కదా. సో ఆ హాస్పిటల్కి వెళ్ళేదాకా అక్కడ మనం సపోర్ట్ ఇచ్చి ఎలివేషన్ టైప్లో స్ట్రైట్ పొజిషన్ పెట్టి హాస్పిటల్ చేస్తాం. వెరీ గుడ్. ఏదన్నా అప్పుడు నెక్స్ట్ వీక్ దీని మీద వర్క్ చేస్తారు. నెక్స్ట్ నడుము బాగా మనిషికి బాగా వాళ్ళు
స్పైన్ బోర్డ్ ఉంది. లిఫ్ట్ చేయకూడదు, లిఫ్ట్ చేయకూడదు, అలాగే ఉంచాలి. స్పైన్ బోర్డ్ ఉంటుంది, దానికి సంబంధించిన స్ట్రెచెస్ సపరేట్ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మనం తలకి ఎక్కువగా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి? అత్తమ్మలకి ఎక్కువ గాయాలు ఉంటాయి, చేయాలి. చెస్ట్ మీద ఎక్కువ గాయాలు ఉంటాయి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ విషయాలు ఆల్రెడీ తెలుసు, మీరు హ్యాండిల్ చేసే ఉంటారు కదా. ఒక్క సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేస్తారు ఎవరన్నా ఒకసారి ఏమన్నాము. తర్వాత T4 నో స్పాంటేనియస్ బ్రీతింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఆఫ్ ఎయిర్వే. మీరు అన్నీ చేశారు, ఏం ఫలితం ఏం లేదు. అంటే రెస్పిరేషన్ అంతా సిపిఆర్ అన్నీ చేశారు, ఎంతో ప్రయత్నం చేశారు, కానీ కాబట్టి నెక్స్ట్ అయితే ఇక్కడ విక్టిమ్లో హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అంటే ఈ వ్యాధిగ్రస్తుని లేదా బాధితుడిని కొన్ని పద్ధతులు, హ్యాండ్లింగ్ చేసేటువంటి కొన్ని పద్ధతులు లేదా మెలకువలు ఏంటి అని చెప్పి. మూడోది చెస్ట్ సంబంధించిన భాగంలో బాగా గాయాలు. నాలుగోది పొట్టకు సంబంధించిన భాగంలో. ఐదోది స్పైన్. ఈ 5 సిచ్యుయేషన్లు మీరు వాళ్ళే రోల్ మోడల్గా తీసుకుని మీరు చేసి చూపించారు. అంటే మీరేం తీసుకొచ్చుకుంటూ కట్లు కట్టి కోసేసారు అలా కాదు, జస్ట్ ఇలా హ్యాండిల్ చేయాలని చెప్తారు. అంటే లిఫ్ట్కి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళని లిఫ్ట్ చేయడము అలాంటివి ఇంపార్టెంట్ కదా. దెబ్బలు తగిలినప్పుడు ఎక్కువ గాయాలు ఉన్నప్పుడు అవి దృష్టిలో పెట్టుకుని మీరు చూపించాలి. వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ వాళ్ళకు కూడా ఇస్తాను, వాళ్ళు ఇంకో రోజులు ఇస్తాను, ఎవరు వదిలేదు, అందరూ చేయాలి. అంటే మీరు అప్పుడు విన్నారు కదా, ఇప్పుడు మీరు గైడెన్స్ తీసుకోండి. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా, చేసేవాళ్ళు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయొచ్చు, వీళ్ళు ఎలా హ్యాండిల్. షాప్ లేదు, షాక్ ట్రీట్మెంట్ ఏంటి మళ్ళీ? ఫస్ట్ పర్టికులర్గా ఒక మనిషి షాక్కి అంటే అనేక విధాలుగా గురవుతాడు. వడదెబ్బే తగ్గవచ్చు, వడదెబ్బే తగ్గవచ్చు, లేదా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, లేదా బీపీ లో డౌన్ అయిపోయి ఏదైనా అవ్వచ్చు. అప్పుడు ఆ మనిషి ఆటోమేటిక్గా అలా ఉన్నప్పుడు అన్కాన్షియస్లో ఉంటాడు, పూర్తిగా అన్కాన్షియస్లో ఉంటాడు. అప్పుడు మనం క్యాటరేక్ పల్స్ అనేది చెక్ చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ పల్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి క్యాటరేక్ పల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ పల్స్ మనకి ఈజీగా దొరికింది. సో అది కనుక అవ్వకపోతే ఫస్ట్ అతన్ని పిలవాలి, అతను రెస్పాన్స్ అవుతాడా లేదా అని చూడాలి. చూసిన తర్వాత అతని దగ్గర మన ఇయర్ తీసుకెళ్ళి అక్కడ బ్రీతింగ్ శ్వాస అనేది ఎంతో కొంత మనకి సెన్సేషన్ అనేది తగ్గింది. ఆ సెన్సేషన్ ఉందా లేదా అని చూడాలి, మన చూడతా కూడా చూడాలి. అది కూడా అవ్వనప్పుడు మన సిపిఆర్ స్టెప్స్ 30 కంప్రెషన్స్ ఇచ్చి 2 బ్రీత్స్ ఇవ్వాలి. సో మన దగ్గర ఆ టైంలో మాస్క్ ఉండదు, హ్యావ్ టు యూస్. అంటే మనం ఒక క్లాత్ ఆఫ్ కచ్చిప్ పల్సర్ కచ్చిప్ తీసుకుని ఆ మౌత్ మధ్యలో పెట్టేసి ఆ 2 బ్రీత్స్ ఇవ్వటం, మళ్ళీ 30 కంప్రెషన్స్. బ్రీత్స్ కూడా బాగా హెవీగా ఇవ్వాలి, బాగా డీప్ బ్రీత్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో అక్కడ అసలు దేనికి అరెస్ట్ అయ్యారని మనం చూడాలి. ఫస్ట్ వెనకాల హ్యాడ్ ఇంజరీ ఏమైనా ఉందా, ఇంటర్నల్గా ఇంజరీ ఏమైనా ఉందా, నోస్ నుంచి ఆ బ్లీడింగ్ ఉందా, తాళ్ళకే ఉందా, లేకపోతే ఇక్కడ మనకి లోన్ గాయాలు ఉన్నాయి అని రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ అతను అక్కడ రూమ్లో పడిపోతే ఎమర్జెన్సీగా బయటకు తీసుకొచ్చి ఏదైనా టేబుల్ కానీ ఏదైనా అలా కానీ మంచం కానీ వేసేసి దాన్ని వేరే వేసేసి మనకి ఆ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్ అని చెప్పి చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు యాక్షన్ చేయాలి. మీరు మాత్రం షాక్ గురేమి కదా, మీరు చెప్పిందంతా మాకు ఇప్పుడు చూపించాలి ఎలా చేస్తారు. అలా బ్రీత్ ఇస్తున్నట్టు యాక్షన్ చేస్తారంటే
మర్చిపోయాము. మనం ఎప్పుడు కూడా CPR అవి బేసిక్స్ చేస్తానంటే ఒక్కలే CPR చేయలేదు కదా. బ్రీత్ కూడా ఎవరైతే సిబిఆర్ ఇస్తారో బ్రీత్ కూడా అప్లై చేసుకోవాలి. వేరే కొంచెం సపరేట్ చెప్పండి. వాటర్ ఓకే, రెడీనా? ప్లీజ్ చూడండి. నో మోర్ డిస్కషన్స్. చెప్పారు మీరు పక్కన వాళ్ళకి చేయట్లేదు, హెల్ప్ చేస్తామంటున్నారు. పక్క వాళ్ళు ఏమి చేయట్లేదు, మళ్ళీ చేయట్లేదు వాళ్ళు. ఇది అప్పుడే కాలు కుట్టాలి, చేతులు కాలు ఏమంటే వాళ్ళు ఏంటి చెప్తున్నారు, ముక్కు ముయ్యాల, వాళ్ళు ఏంటి చెప్తున్నారు. ముక్కు మూసి పోదాల, అంబులెన్స్ కాల్ రావాలా, మాట్లాడద్దు. దాంట్లో యాడింగ్ సార్ చెప్పినట్లు మీరు ప్రీ టెస్ట్ రాస్తున్నారు. 10 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం. ఒకసారి లేనండి, దివాకర్ గారు 10 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం రాశారు. ఒక ఆయన చూసాను నేను, పైన ఊరు లేదు పేరు లేదు. ఏ ఉపయోగం? అట్లా ఉంటుంది అన్నమాట. అందుకని రెస్పాన్స్ లేకపోతే అప్పుడు స్లాష్ చూసుకోవాలి, స్లాష్ ఉందా లేదా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే లేదు అనుకున్నప్పుడు రిమూవ్ చేయాలి, క్లాస్ రిమూవ్ చేసి CPR పర్ఫామ్ చేయాలి. ఇది వచ్చేసరికి ఇలా చేయాలి, ఇంటర్లాక్ చేసి 2 నెపల్స్కి మధ్యలో పెట్టి 30 పుషెస్ 2 బ్రీత్స్ బ్రీత్ చేయాలి. శ్వాస వచ్చింది క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ అడుగు పెట్టండి. పడుకోబెట్టి 30 లేపాలి, 30 లేపాలి. ఫ్రాక్చర్ లేకుండా ఓన్లీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి. సపోజ్ దాన్ని ఓన్లీ డ్రెస్సింగ్ చేసి మనం షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. లేదు ఒకవేళ కాల్ ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే ఒకసారి ఓపెన్ ఫ్రాక్చర్ అంటే బోన్ అనేది బయటకు వచ్చేసి, ఒక్కొక్కసారి లోపలే ఫ్రాక్చర్ అయ్యి జస్ట్ ఇలా వేలాడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే కింద స్ప్లిట్ పెట్టేసి డ్రెస్సింగ్ రోల్ బ్యాండేజ్తో చుట్టేసి షిఫ్ట్ చేయాలి జాగ్రత్త. అంటే ఆ కాల్ అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా బ్లీడింగ్ కూడా ఏమైనా అవుతుందో బ్లీడింగ్ కూడా అవ్వకుండా చూసుకోవాలి, రెండు చూసుకోవాలి ఒకసారి. సపోజ్ కాల్ ఫ్రాక్చర్ ఇరిగింది, ఇది ఈ కాలు ఇరిగింది, కాదు లోపల లిఫ్ట్ చేయండి. అంబులెన్స్ వచ్చిందా? అంబులెన్స్ కాల్ చేయాలి. కదిలించుకోండి. స్పైన్కి ఏదైనా ఇంజరీ అయితే కదిలించుకోవడం. అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో స్పైన్ సపరేట్గా ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత దాని మీదకి షిఫ్ట్ చేసుకుని అంబులెన్స్లో షిఫ్ట్ చేయాలి. గుడ్. ఆ పాయింట్ రావాలన్నమాట. పాయింట్ సో పేషెంట్ అలాగే వచ్చేసి కిందకి మనం స్ట్రెచ్చర్ రెండుగా ఓపెన్ అయింది. స్ట్రెచ్చర్ ఇలా స్కూల్ లాగా ఓపెన్ అవుతుంది. దాన్ని పెట్టేసి లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత పేషెంట్ లిఫ్ట్ చేసి వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చెప్పాలి. రోల్ బ్యాండేజ్ అనేది లేదు, ఓన్లీ పైన గాయం మాత్రమే అయింది. గాయం అయినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ స్టెరాయిడ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్ చేసి రోల్ బ్యాండేజ్ చేసి మన హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ ఫ్రాక్చర్ ఎముక కనుక బయటకు వస్తే దాన్ని మనం ఎలా అంటే బయటకు వచ్చింది లోపలికి నెడదాము అవన్నీ ట్రై చేయకూడదు. సో ఆ సందర్భంలో కూడా మనం మీరు ఏ విధంగా పొజిషన్లో ఉందో స్ప్లింట్ అదే విధంగా పెట్టేసి, అంటే మన స్ప్లింట్ అనేది అక్కడ ఉండదు. మనం
స్ట్రైట్గా ఉన్న కర్ర కానీ చెక్క ముక్క కానీ స్కేల్ కానీ ఏదన్నా మన దగ్గరలో ఏది దొరికితే అది పెట్టేసి క్లాత్ అనేది కట్టేసి తీసుకెళ్ళవచ్చు, షిఫ్ట్ చేయాలి. తీసుకెళ్ళేటప్పుడు కాలు కొంచెం పైకి ఉండేలాగా ఈ కాలు ఇలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఫ్రాక్చర్ అయితే పైన కింద పట్టుకొని హ్యాండిల్ చేయాలి సపరేట్. యాక్షన్ అండి. తీసుకెళ్ళాలి మీరే తీసుకెళ్ళేది ఏమైంది అంబులెన్స్? జస్ట్ ఓన్లీ డ్రెస్సింగ్ బ్యాగ్ పెట్టు. ఎప్పుడున్నాడు స్థాయిగా ఉందంటే కింద పడతాం. తర్వాత ఏం చేస్తారు? చేశారు, పెట్టేశారు. నెక్స్ట్ అతను ఎక్కడ అంబులెన్స్ రాలేదు. రమ్మని అంబులెన్స్ మీరు కూడా బాగా చెప్పారు. మనిషి మీరు బేసిక్ ఏంటి, మనం ఎంత చేసినా అంబులెన్స్ రావడం ముఖ్యం కదా అని పద్దాకి ఏదో అంబులెన్స్ అంబులెన్స్ అంటాను నేను. ఏదో అంబులెన్స్ రావాలి, ఎవరో ఒకళ్ళు అంబులెన్స్ రావాలి. చెప్పారంటే అర్థమైందా? మీరు చెప్తారు, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ యాక్షన్ మరి ఎంతసేపు మనమే కదా మనమే కదా అంబులెన్స్ వాళ్ళు ఉన్నారు. మనం జనరల్ ట్రైన్ అవుతున్నాం అంతే. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని అందరితో కలిపోతున్నాం కదా. మీరు అంబులెన్స్ పడుతుందండి. బట్టలు పట్టుకొని చెప్తారా మాకు? మీరు నాకైతే యాక్టింగ్ కాదండి. యాక్టింగ్ ఇన్ ద సెన్స్ ఇలా చూడాలి, ఇలా తీయాలి అని చెప్పడమే లేదు. రోడ్ యూజర్ యాక్సిడెంట్ అయిందండి. అతనికి పడిపోయాడు, ఏం గురిందో అది మనకు తెలియదు. చూసాము, చూసిన తర్వాత అతను సెమీ కాన్షియస్ ఉన్నాడు, నొప్పి పెయిన్ ఫీల్ కాకపోతే అబ్డోమినల్ ఇంజరీ అయింది. అబ్డోమినల్ ఇంజరీ అక్కడ బ్లీడింగ్ బ్లీడింగ్ ఎక్స్టర్నల్ గా బ్లీడింగ్ అవుతా ఉంటుంది. అది ఎంత బ్లీడ్ అవుతుందో చూసుకొని దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో నేను రోడ్ యూజర్, నా దగ్గర ఐటమ్స్ ఏం లేవు. సో నా దగ్గర ఏదైనా వాటర్ ఉన్నా కానీ ఏదైనా క్లాత్ ఉన్నా కానీ క్లీన్ చేసుకొని, ఏదైనా వాటర్ ఉన్నా కానీ క్లాత్ ఉన్నా కానీ క్లీన్ చేసుకోవాలి. అతనికి ప్రైమరీ ఏంటంటే బ్లీడింగ్ అయినప్పుడు వాటర్ అనేది ఇవ్వకూడదు. ప్రైమరీ అది వాటర్ అనేది ఇవ్వకుండా అలా పడుకొని ఉండాలి. సో అబ్డామినల్ ఉన్నప్పుడు పొజిషన్ ఏం మారలేదు, మామూలుగా పడుకునే ఉంటారు. ఎలా ఉంటే లేచినప్పుడు ఈ బాడీ ప్రెషర్ మొత్తం ఇక్కడ తగ్గింది. సో మనం కట్టేది వేసిన తర్వాత అతను ఏదైనా మళ్ళా మీద కానీ ఎక్కడైనా పడుకోబెట్టాలి. అప్పుడు నా దగ్గర డ్రెస్సింగ్ ఐటమ్స్ ఏం లేవు. సో నేను నా దగ్గర ఏం లేవు కాబట్టి ఒక పీస్ ఆఫ్ క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ ఉంటే టైట్గా బాగా టైట్ కాకుండా మన నుంచి కలిసి లేదా ఉడిన్ చిప్స్ లేకపోతే స్టోన్స్ లేకపోతే హాస్పిటల్ అక్కడ నుంచి పడతారు కదా తీగలకి ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉంటే అది తీసేస్తారు. ఇది రిస్క్ ఫ్యాక్టర్, ఇది అబ్డోమినల్ కదా బాగా ఇన్స్టాక్ట్ అయింది, 2-3 సెంటీమీటర్స్ అవుతుంది. తీయటం వల్ల రైట్ అనుకుంటే నేను తీయను. సో దాని నాలెడ్జ్ ఉంచేసి కట్టేసి ఎమర్జెన్సీగా అంబులెన్స్ ఫోన్ చేస్తాను. అంబులెన్స్ ఫోన్ చేసి ఆ సిచ్యువేషన్
మీ అందరికీ కూడా ఏంటంటే చెప్పడం చాలా ఇంపార్టెంట్ కదా, ఈ స్టెప్స్ ఇలా అందుకోసం అనమాట. మళ్ళీ మీరు చెప్పించండి. ఓకే, ఒక వినాలి ఒకసారి వినాలి, అందరూ వినాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మిమ్మల్ని నిజం పెట్టండి ఏదైనా. సో మీ అందరి వీళ్ళందరూ కూడా ఒకసారి సిచ్యువేషన్లో మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము, దాన్ని తగ్గట్టుగా చేస్తాం. కాదంటే అది మనకు 6 సెన్స్ ఇంకా ఇమ్మీడియట్గా పనిచేస్తుంది, ఇంకా ఎక్కువ స్పీడ్గా పనిచేస్తారు. నేను ఒప్పుకుంటాను. కాకపోతే మనం ఇక్కడ హాల్లో ఉన్నాము, మనతో మనతో ఉన్న టీం వేరే వాళ్ళు కాబట్టి ఒకసారి వాళ్ళకి ఐడియా వస్తుంది చేసుకుంటే అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఆ బ్యాచ్ నక్కండి కుందేలు కింద పడబడదు అంతే, 2 రోజులు. నేను చెప్తాను కదా, మీ అల్టిమేట్ గోల్ ఏంటంటే మీరు బాల్ కింద పడేయడం. బాల్ కింద పడకుండా చూడాలి. ఇటు వస్తుందంటే కింద లేపండి, నేను వచ్చి కలుపుతుంటాను కదా. ప్రాక్టీస్ అవ్వదు పక్కల నాయన మొత్తం అలాగే ఉన్నాయి. కింద పడితే కింద పడకుండా చూడాలి. అది మన స్లోగా పైకి లేకుండా ట్రై చేయండి, ప్రాక్టీస్. అంటే మనం కదా ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే మనకు అప్పుడు టెలిఫోన్ కానీ ఏమి లేదు. మనం ఏం రాసేవాళ్ళం, ఒక చిన్న కాగితంతో ఇంట్లో లెక్కలు తీసుకొని ఉత్తరం రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఎవరికైనా కావాలంటే ఏమంటే వాట్సాప్లో స్టార్ట్ చేస్తాం, మెసేజ్ పెడుతున్నాం. లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే రిటర్న్ లెటర్, రిపోర్ట్, ప్రెజెంటేషన్. ఇప్పుడు మీకు మెసేజ్ అందించాలి అంటే ఈ యొక్క పై అధికారి సూపర్వైజర్ ఇంకేమంటే వాట్సాప్లో మెసేజ్, లేదా ఇంకా ముఖ్యమైనది ఎక్కువ పేజీ, ఒక పేజీ 2 పేజీలు దాన్ని ఒక లెటర్ మీద టైప్
కమ్యూనికేషన్లో ఎన్ని బ్యారియర్స్ వచ్చాయి, అడ్డంకులు చాలా అడ్డంకులు వచ్చినాయి. కమ్యూనికేషన్ అడ్డంకులు 2 రకాలుగా వివరించడం జరిగింది. ఒకటి ఫిజికల్ బ్యారియర్స్, భౌతిక అడ్డంకులు. ఒకటేంటి ఫిజికల్ బ్యారియర్స్, రెండోది కల్చరల్ బ్యారియర్స్, సాంస్కృతిక అడ్డంకులు. రెండోది సాంస్కృతిక అడ్డంకులు. అయితే ఇక్కడ ఫిజికల్ బ్యారియర్స్లో మనకి ఏమొస్తుంది? ఏజ్ అండ్ జెండర్ డిఫరెన్సెస్, వయస్సు లేదా లింగ భేదాలు. తర్వాత డిజబిలిటీ, వైకల్యాలు. అంటే ఇప్పుడు మనం ఏమైనా కమ్యూనికేషన్ ఒక తర్వాత అది ఇక్కడ అపియరెన్స్ అండ్ గ్రూమింగ్, అంటే స్వరూపము మరియు వస్త్రధారణ. అపియరెన్స్ అండ్ గ్రూమింగ్ అంటే ఇప్పుడు మీరు పని ప్రదేశంలో ఇప్పుడు సపోజ్ మీరందరూ కూడా యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? మీకు అపియరెన్స్ వచ్చింది. అంటే వీళ్ళు ఒక రకమైనటువంటి టీము, రెస్క్యూ టీము అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ వస్త్రధారణలో మనం ఎలా ఉండాలి ఏంటి మీకు తెలిస్తే అలా ఒకటి చెప్పండి. ఎలా ఉండాలి మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు? డిసిప్లైన్ తర్వాత ఓన్లీ వస్త్రధారణ గురించి మనం వీళ్ళు ప్రమాదం నుండి అత్యవసర పరిస్థితి వీళ్ళు సహాయపడతారు. ఇది ఎప్పుడు కూడా అనేటువంటి ప్రభావం ఇతరులు కూడా ఈ మీద పడతారు. ఏంటంటే ఈ వస్త్రధారణ యొక్క ప్రయోజనాలు ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు ఆల్రెడీ. ఇది ఏంటంటే ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపించేలా తెలుస్తుంది. వస్త్రధారణ అనేది బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సక్రమంగా గడ్డం చేసుకొని సేవ్ చేసుకొని మంచిగా కనపడేది లేదు. అదే గడ్డం బాగా పిలిపించాలనుకో ఎంత మంచి మనిషి కూడా అగ్లీగా కనపడుతుంది. అదేవిధంగా మనం వేసే డ్రెస్ కూడా బాగా మరి రకమైనటువంటి అందరూ ధరించేటువంటి మంచిగా అంతేకాకుండా ఏంటంటే ఇంకా వ్యక్తిగత పర్సనల్ హైజీన్ అనేది కూడా మనకు చాలా ముఖ్యం. అంటే మనం డ్యూటీ చేస్తున్నప్పుడు మనం వ్యక్తిగత పరిశుభ్రత కూడా మనం పాటించాలి. అంటే ఇప్పుడు మనం పనిచేసే ప్రదేశాల్లో ఏదో మనం చేస్తూ ఉండొచ్చు, కానీ అప్పుడు మనం శుభ్రంగా చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం ఇవన్నీ చేయాలి. లేకపోతే మన ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే క్లాతింగ్ టైప్ అప్రాప్రియేట్ క్లీన్నెస్ ఇంక్లూడింగ్ ఫుట్వేర్, అంటే దుస్తులు మనం ధరించేటువంటి దుస్తులు వాటి రకం కానీ సవిస్త శుభ్రత, పాదరక్షాలతో సహా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. షూ ఉంది, షూ కూడా కనీసం 2 రోజులు 3 రోజులు ఒకసారి పాలిష్ పెట్టుకోవాలి, లేకపోతే అవి కూడా పాడైపోతాయి. డ్రెస్ కూడా మనం కనీసం వారానికి 10 రోజుల కన్నా ఐరన్ చేయించుకోవటం. అదే ఐరన్ చేయించుకోకుండా కంటిన్యూగా ఒక 2 నెలలు వాడాలని పోయి ఫోల్డింగ్ వచ్చి మడతలు వచ్చి అడ్లీగా కనపడుతుంది. ఐరన్ చేసినప్పుడు అది బాగా మంచి కొత్త వాడాలా. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దుస్తులు రకము సంస్థ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. మన యొక్క హెయిర్ క్లీనెస్ అండ్ స్టైల్, అంటే మన జుట్టు శుభ్రత ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి ప్రభావం అనేది చాలా ముఖ్యమైనటువంటి. తర్వాత ఏంటంటే ఇంకా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు అయితే వాళ్ళు యాక్సెసరీస్, జ్యువెలర్స్, వాచ్, ఇయర్రింగ్స్, అంటే ఉపకరణాలు, ఆభరణాలు, వాచ్, చెవిపోగులు, ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే వాచ్, రింగు లేదా ఇవన్నీ రకరకాలు పెట్టుకుంటారు. ప్రదేశంలో ఎప్పుడు నేను చేయగలను, నేను చేస్తాను అనేది చెబుతారు, కానీ ఇది అవ్వదు అంటే వాళ్ళకు మ్యాచ్ అయిపోతాను. మళ్ళా ఇంకా అనుభవిస్తుంటాడు పై ఆఫీసర్, పై అధికారులు. కాబట్టి మనం చేయకపోతే ముందు అవుతుంది సార్, చేయగలను, కానీ ఒక్కరిద్దరికి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అందరూ అట్లా ఉన్నారు, కొంతమంది ఖచ్చితంగా నేను
రీకన్స్ట్రక్షన్ అండ్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ సర్వీస్ అనే ఒక పెద్ద సంస్థ, ఎడాపిస్ చెన్నై బేస్డ్ సంస్థ. అది ఒడిస్సా, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులతో పనిచేసేది, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం. అదేవిధంగా తమిళనాడులో మామూలుగా ట్రైబల్స్తో, ఒడిస్సాలో ట్రైబల్స్తో పనిచేశారు. ఆయన ఫస్ట్ నుంచి నా దృక్పథం ఏంటంటే, చాలామంది టీము అప్పుడు అది 30 మంది 40 మంది ఉండేవాళ్ళు. నేను ప్రాజెక్టు టీమ్ లీడర్గా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు ఎడాపీసీ ఏమన్నా మీటింగ్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేటటువంటిది అందరూ ఏంటంటే, ఆ డైరెక్టర్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ చెప్పిన వాటికి అన్నింటికి తల ఊపేవాళ్ళు. కానీ నేను ఖచ్చితంగా అవుతుందంటే అవుతుంది, కాబట్టి కాదని చెప్పేవాడిని. కాబట్టి నా ముందు ఏం చేశారు చివరకు, ఈయన ఒక స్కూల్లో పోయి ముందు ఫిషర్మెన్ కోసం కొంచెం ఒక స్కూల్ పోదామని పనిచేశాను. అంటే కాబట్టి మన వర్క్ ప్లేస్లో ఏంటంటే అది మంచిదే, కానీ స్థాయిని మించి ఉండకూడదు. నెగిటివ్ దృక్పథం అనేది ఉండకూడదు. మనం మంచి కావచ్చు, కానీ వాళ్ళకి అది నెగిటివ్ అవుతుంది. పై అని కాదు, మనం మంచి చెప్పినప్పుడు 10 మందిలో 8 మంది చెప్తే అది ఒక రకంగా ఉంటుంది. 10 మందిలో ఇద్దరు మీరు వ్యతిరేకంగా చెప్పిన చెప్పండి, 40 రకాలు ఎన్ని రకాలు ఉండొచ్చు? 45 రకాల వసతులు. అయితే అన్ని రకాలు వద్దు, ఓన్లీ కొన్ని కేటగిరీలు చెప్పండి. ఇక్కడ మనకేంటంటే మీరందరూ కూడా సామాజిక కార్యకర్తలు. మీరందరూ కూడా సామాజిక కార్యకర్తలు. ఈ సామాజిక కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా 5 రకాల మనస్తత్వం కలిగిన పని చేయాల్సి ఉంటుంది. 5 రకాల మనస్తత్వం కలిగిన 7 తగ్గిద్ది. ఎవరు 2 రకాలు చెప్పండి. ఎండకాలం సరే, నేను మీరు వినండి, జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నా ఇది. కానీ ఇది సబ్జెక్ట్ కాదు, కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ అడ్డుపుల్లకాళ్ళు ఒక మనస్తత్వం, అడ్డుపుల్లకాళ్ళు. రెండో వాళ్ళు పిసి పిసిగాళ్ళు, మూడో వాళ్ళు గంగిగట్టుగాళ్ళు, నాలుగో వాళ్ళు నటనగాళ్ళు, ఐదో వాడు కార్యశూరుడు. ఈ 5 రకాల అయితే ఇక్కడ అంటే మనం మనస్తత్వం తెలుసుకోవాలి. ఫ్రంట్ కెమెరా వాళ్ళు కానీ కార్యశూరుడు ఏం చేస్తాడు, ఎప్పుడు విజయం సాధిస్తుంది. ఎప్పుడు కూడా ప్రతిపాదక్ష కోసము ఏమన్నా ఇస్తాడు, ఆయన చేస్తే మనకి ఏమొస్తుంది వాడింది. కానీ ఆయన దృష్టిలో అయినా మంచి వ్యక్తి, పైకి ఎదగాలి. ఇంకా మూడో వ్యక్తి గంగిరెద్దుగాడు. ఈ గంగిరెద్దుగాడు ఏం చేస్తాడు, ఇంకా నాకు 10 నిమిషాలు కావాలా, లేదా ఇంకొక రోజు కావాలా, 2 రోజులు కావాలి. అయితే ఇక్కడ వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్? టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ ది ఎబిలిటీ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్ హౌ టు యూజ్ టైం టు accomplish tasks and goals. These skills can help you use your time effectively and efficiently, which can lead to improved work quality and better work. అనేది ఏంటంటే కొన్ని పనులు లేదా కొన్ని లక్ష్యాలను సాధించడానికి సమయాన్ని ఎలా ఉపయోగించాలో ప్లాన్ చేసి నిర్వహించగల సామర్థ్యం ఉంటే అతను మంచిగా చేయగలడు. ఆ నైపుణ్యాలు లేకపోతే అంటే సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఈ టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వర్క్ ప్లేస్ ఎంప్లాయీగా ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ స్కిల్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ ఎంత ముఖ్యమో నెక్స్ట్ ఈ టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే పని నాణ్యత మెరుగైనటువంటి పని సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా మనం టైంను ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు మీకు ఒక గ్రూప్ ఓన్లీ 7% మాత్రమే కంటెంట్ లేదా పదాలు వాడతాము. 7% కంటెంట్ పదాలు. మిగతా 38% అక్కడ టోన్ ఆఫ్ వాయిస్, స్వరం. ఈ స్వరం తోడుతుంది 35%. నెక్స్ట్
అక్కడ చూడండి 55% బాడీ లాంగ్వేజ్, పోస్టర్స్, తర్వాత గెస్టర్స్, ఐ కాంటాక్ట్, వీటి ద్వారా ఓన్లీ 55% కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి పోయినప్పుడు మెయిన్ అక్కడ గమనించేది అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతని యొక్క భంగిమలు, హావభావాలు, కంటి పరిచయం, వాళ్ళకు డైరెక్ట్గా చూసి మాట్లాడుతున్నారు, ఎట్ట నిలబడ్డాడు, ఇవన్నీ కూడా 55% వస్తుంది. ఈ మూడింటిని మనం ఫాలో అయినట్టు అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవుతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ చూసిన తర్వాత బ్లీడింగ్ కాకుండా కట్టుకట్టి లోపల లిప్స్ కట్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మనిషిని ఎలివేట్ చేయాలి, అలాగే ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి ఇన్స్టెంట్ అయిపోయింది, లాంగ్ ఇన్స్టెంట్ అయినప్పుడు శ్వాస తీసుకోలేదు. సో అక్కడికి ఎయిర్ వచ్చి కట్టి ఫస్ట్ లేపాలి, లేపి ఏదన్నా చెట్టు ఉంటే కొంచెం చెట్టుకి అంటుగా ఏదైనా ఆనవాళ్ళు ఏదైనా సపోర్టింగ్ ఏదైనా ఉంటే దానికి మనం మరి అట్లా అతను అడగాలి, బాగుందా, ఎలా ఉంది, ఇలా ఇలా పర్లేదా, గాలి ఆడుతున్నాను. ఫస్ట్ అతనికి శ్వాస అంబులెన్స్ వచ్చేదాకా కొంచెం అతనికి శ్వాస కూడా ఏది లేదు అసలు. వెరీ గుడ్. ఆ పాయింట్ వస్తాను. శ్వాస వస్తుందా, అందుతుందా లేదా, డబ్బు వస్తుందా, ఎలా ఉంది, బాగా నొప్పిగా ఉందా, ఎక్కడ బాగా నొప్పి వస్తుంది, ఏ లొకేషన్ నొప్పి వస్తుంది అడిగిన తర్వాత దాన్ని మనోడు ఇలా ఉంటే ఈ పొజిషన్లో ఉంటే నొప్పి వస్తుంది అని అంటే అలా అన్నారు, కొంచెం డౌన్ చేయాలి. అతను ఏ పొజిషన్లో ఉంటే రిలీఫ్గా ఉంటాడో ఆ పొజిషన్లోనే పెట్టాలి. అతన్ని ఎటు ఇటు తిప్పడానికి లేదు కొంచెం బార్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, అక్కడే అంబులెన్స్ వచ్చేదాకా అలా ఆ పొజిషన్లోనే ఉంటుంది. అంబులెన్స్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ మీదకి అంటే స్పైన్ బోర్డు అయితే దీన్ని మనం లేపెట్టి